నమస్తే అండి యూట్యూబ్ మిత్రులందరికీ. మనం ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని మంత్రాలయం దగ్గర ప్రతాపన వాళ్ళు 40 ఎకరాలు నాటేస్తూ ఉంటారు. వీళ్ళు కూలి వాళ్ళ దెబ్బతో తట్టుకోలేక లాస్ట్ ఇయర్ మిషన్ తీసుకున్నారు. బట్ నర్సరీలో కొంచెం పోసేటప్పుడు కొంచెం మందం వేయడం, రాళ్ళు వేయడం వల్ల చాలా ఇబ్బంది పడరు. మొత్తం మీద సక్సెస్ అయ్యారు. తర్వాత ఏమైందంటే అందరూ కొంచెం అక్కడక్కడ గ్యాబులు రావడం వల్ల అందరు వీళ్ళని ఊళ్ళో వేయాలని చెప్తే అన్న నాకు మిషన్ వద్దు అన్నాడు. సరే అన్న మీరు అయితే ఇప్పుడు ఉండండి అంటే ఒక 2 నెలల తర్వాత కలుద్దామని చెప్పి నేను ఊకున్నా. మళ్ళీ ఈ మధ్యలో రీసెంట్గా ఫోన్ చేసి అన్న మిషన్తోనే బాగున్నది, అసలు మనుషుల కంటే ఇదే బాగుంది, మనసు సెట్ అయిపోయింది, నీకు ఫుల్ సాటిస్ఫై అయ్యా, నాకు మిషన్ 100% కానీ కొన్ని మిస్టేక్లు చేసినా ఇప్పుడు మొత్తం మీద బాగున్నది అని చెప్పి కొంచెం సరే ఎంతైనా కూడా అతని అనుభవాల ద్వారానే మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. చెప్పనా మీరు నాటేసే మిషన్ తీసుకోవాలనుకుంటారు కదా, ఎందుకు తీసుకోవాలనుకున్నారు? నమస్తే, నా పేరు ప్రతాప్ అండి. 70 ఎకరాలు నాటేస్తాను ప్రతి ఇయర్. 2 ఇయర్స్ నుంచి యూట్యూబ్ నేను చూస్తూ ఉన్నా. మిషన్ తీసుకున్న ఐడియాతో నా జనగాం దగ్గర ఈ షోరూమ్కి పోయినాం. మేము పోయిన తర్వాత వీళ్ళు మిషన్ గురించి చెప్పారు. సరే అని చెప్పి మిషన్ తీసుకున్నా. వచ్చి నర్సరీకి వాళ్ళే పంపించారు. కానీ నర్సరీ సెట్ కాలేదు మాకు. స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ఇబ్బంది పడినా నర్సరీ ఇబ్బంది పడ్డా తర్వాత నాటు వేసిన తర్వాత అందరూ హేళన చేశారు మమ్మల్ని, మిషన్ నాటేసాం అన్నారు. కాకపోతే ఇప్పుడు చూస్తే పంట కూడా చాలా బాగా వస్తుంది, చీర కూడా దిగుబడి బాగుంది, తెగుళ్ళు తక్కువ. కానీ రాలో వాళ్ళు సహకారం బాగా అందించారు మాకు. ప్రతిరోజు కాల్ చేయడము. మీకు అంత దూరం ఉంది కదా, సర్వీస్ ఎలా ఉన్నది? అన్ని కంపెనీలు ఉన్నాయి కనుక రాలో కంపెనీ ఎంచుకోవడానికి కారణం సార్, ప్రతి కంపెనీ రమేష్ గారు ఆయన మీకు ఎందుకు సార్ మేము ఉన్నాము, అన్ని కంపెనీ వాళ్ళు మారిగా మేము కాదు, మమ్మల్ని నమ్మండి అని ఆయన చెప్పిన తర్వాత కూడా సరే చెప్పి ఆయన నమ్మాము మేము. కానీ నమ్మిన మందు ఆయన ఏం చేశాడు మాకు సార్, అంటే ఒక ఎమ్మన్నే పంపించేవాడు, ప్రాబ్లం వస్తే కూడా పంపించేవాడు. సార్ మాకు ఇలా పలానా మిస్టేక్ తిరిగిపోయి ఇమీడియట్లీ బస్సు పెట్టి పంపించేవాడు. సార్ మా దగ్గర అమౌంట్ లేదు, సార్ మీరు అమౌంట్ రేపు మాకు ఫోన్పే చేయండి అని చెప్పు అంత సహకరించారు ఆయన మా రమేష్ గారు మాకు. ఆయన దానివల్ల మేము బాగా సక్సెస్ అయ్యాం కూడా. కానీ ప్రతి ఒక్కరు మిషన్ తీసుకోవచ్చు, కాకపోతే నర్సరీ దయచేసి రికమెండ్ చేస్తున్నాను, స్టే చేసిన ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే అన్న, అప్పుడు 40 ఎకరాలకి ఎంత స్కూల్ వాళ్ళతో నోట్స్ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వచ్చింది? సార్ 40 ఎకరాలకు 2 లక్షలు అయితే కూలే వాళ్ళకి. 2 lakhs అమౌంట్ అయినా కూడా వాళ్ళు మన గొట్టి మేరకి ఏమో వచ్చి నిన్న వేయడం, మధ్యకి వెళ్ళిన తర్వాత ఏమో దూరం వేయడము, దానివల్ల పంట రాకపోతే నష్టపోయేవాళ్ళం. ఇది అలా కాదు. ఇది 2 లీటర్ పెట్రోల్తో ఎకరం భూమి అయిపోయేది. నాకు 1000 రూపాయలు మొత్తం అంత కంప్లీట్ 1000 రూపాయలు నాట అయిపోయింది. నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. దానికన్నా ఫస్ట్ మన రమేష్ గారు సహకారం చాలా బాగుంది. అప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు మాకు 20 నుంచి 25 పిల్లలు వచ్చింది. ఇప్పుడు నాకు 40 నుంచి 50 పిల్లలు వచ్చింది. నాకు పురుగుల మందు ఖర్చులు ఎలా ఉన్నది మీకు? పక్క పంటే దోమలో ఇట్లా సుడిదోమ వస్తుంది కదా, మనుషులేషన్ దీనికి దాని కంపారిజన్ ఏం చేసినారు? సుడిదోమ వచ్చింది, దాని సార్ 3 సార్లు స్ప్రే చేసాను. సుడిదోమకి మామూలు లేబర్ నాటేసింది, ఒక స్ప్రే కంట్రోల్ అయిపోయింది నాకు. ఎందుకంటే మధ్య గాలి ఆడడం వల్ల మనకి కొట్టిన లిక్విడ్ కింద దిగింది, బాగా పనిచేసింది, బాగుంది. ఇది ఇంకోటి ఏంటంటే కొత్తగా చేసే వాళ్ళు నారు వేయడం ఇబ్బంది అనుకుంటారు, అది ఎట్లా పోయాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే భయపడుతున్నారు, యూట్యూబ్లో చూసి నమ్మాలా చేయాలా, అది ఏదో కావాలని చెప్తారు అనుకో, మీరు ఏం చెప్తా ఉంటారు? సార్ నా ఒపీనియన్ ప్రకారం రైతుకి ఓపుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టే తీసుకోండి. లేదు మాకు అంత ఓపిక లేదు, అంత అమౌంట్ పెట్టలేమంటే మీరు మట్టిని కుప్ప చేసుకుని బాగా జల్లులు పెట్టుకుని దాంట్లో 2 బస్తాలు DAP మిక్స్ చేసుకుని ఒక 1 వీక్ అట్టే ఇడిచిపెట్టింది, ఒక వారం ఇడిచిపెట్టిన తర్వాత అప్పుడు కలిపి వేసుకోండి పేపర్ మీద. ఎటువంటి ఇబ్బంది ఉండదు, సమస్య లేదు. గాలి బట్టి వేసుకోవాలి. లేదు ఒకవేళ మాకు డబ్బు ఉంది మేము తీసుకుంటామంటే స్టే తీసుకోవచ్చు. బ్రహ్మాండమైంది. ఇంకా తీసుకుంటే డైలీ ఒక 2 ఎకర్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మనం వెయిట్ వస్తుంది మనకి, నర్సరీ బాగుంటది, పని కూడా. మొత్తం మీద సక్సెస్. ఎవరెవరు ఎన్ని ఎకరాల వరకు తీసుకోవచ్చు? మినిమం 10 ఎకరాల నుంచి మొత్తం మీ అప్పు ఎరిందా లేదా? నా అనుభవం ప్రకారం 10 ఎకరాల రైతు కంటే కొంచెం 3 లక్షల అమౌంట్ 3 లక్షల అమౌంట్ పెట్టాలంటే కూడా కొంచెం బరువు అవుతుంది. అది ఒక 20 ఎకరాలు కమ్మడి తీసుకోవచ్చు. ఒక 2 సీజన్లో సూపర్. 2 సీజన్లు అప్పు తీరుతుంది. 2 సీజన్లు 2 ఇయర్స్ ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది. తర్వాత మనం మిషన్ మిగిలిపోతుంది, దానివల్ల మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఓకే చూడండి అన్న, ఇంకేం గ్రహించినారు మిషన్తో వేయడం వల్ల, దానికి దీనికి కంపారిజన్? మిషన్ వేయడం వల్ల సార్ పిల్లక వస్తుంది, వెలుతురు, వెంటిలేషన్, గాలి అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంకో రైతు వారు ఏం చెప్తున్నారంటే, మీరు మిషన్ కంపెనీలు చాలా కంపెనీలు మార్కెట్లో అన్నీ నమ్మవద్దు. రాలో మిషన్ కన్నా రమేష్ గారు నమ్మకం తీసుకోండి మీరు. ఇది సార్ రైతు వారు చెప్తున్నాను. మళ్ళీ నేను ఏదో వ్యాపారం పరంగా ఏం చెప్పట్లేదు, నా రైతు వారు చెప్తున్నాను. ఓకే థ్యాంక్ యూ అన్న. మీరు ఒకసారి చూడండి, చూసి నమ్మిన తర్వాతనే మిషన్తో ఇట్లా నమ్మిన తర్వాత చాలా మంది మేము వీడియోని చూసి వాళ్ళకి ఏదో చెప్తామని చెప్తారని, మీ అలాంటి ఏం లేదు. వాళ్ళ ఒపీనియనే సర్వీస్ చేసుకోండి. ఒపీనియన్ చూసిన తర్వాత నమ్మిన తర్వాతనే మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్.